నమ్మేవాడినే మోసం చేస్తామన్నట్టుగా ఉన్నది ఆంధ్ర రాజకీయం. రాష్ట్ర విభజనకి ముందు నుంచి 2004 నుండి పట్టిన దరిద్రం ఆంధ్రాకి వదలలేదు. విడిపోయాక తెలంగాణ బాగుపడింది గానీ నాశనం అవుతోంది ఆంధ్రానే. ఎందుకంటే నేను ఆ రోజున 2004 కాదు 2003 నుంచి గొడవ చేసేవాడిని, పొలిటీషియన్‌లతో పోట్లాడేవాడిని. మాటల్లోనే పోట్లాడేవాడిని. ఎందుకంటే ఆ రోజున తెలంగాణ ఎమ్మెల్యేలందరిని పోగేసి తెలంగాణ విడిపోవాలంటూ చిట్ట చివరి అసెంబ్లీ సెషన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తీర్మానం చేసిన హడావిడితో ప్రారంభమైంది రాష్ట్ర విభజన అంశం. నేను ఆనాడు ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల్ని విజయవాడలో జర్నలిస్ట్‌గా ఉన్నాను కాబట్టి ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలని వీళ్ళని అడిగేవాడిని. ఏంటి సార్ చనువుగా ఉన్నాను కాబట్టి ఎందుకండి ఈ దరిద్రం అంతా? మళ్ళీ విడదీసే రాజకీయాలు ఎందుకండి అన్నటువంటిది. ఎందుకంటే 2000 ప్రారంభంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇయన్నీ చూసాం కాబట్టి ఎందుకండి అంటే, అబ్బే ఇయన్నీ ఓట్ల కోసం అండి. ఈ అంశంతో తెలంగాణలో మేము గెలుస్తాం. అంతకు మించి ఏం లేదు. రాష్ట్ర విభజన ఎవడి వల్ల అవుతది అని చెప్పేవాళ్ళు. తీరా చూస్తే 2004 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాష్ట్ర విభజన అంది. సరే ఆ తర్వాతన ఇద్దరు కలిసి అధికారంలోకొచ్చాక విభజన చేయలేదు. రాజశేఖర్ రెడ్డి మొండి పట్టుపట్టి విభజన చేయకుండా విభజనకు సంబంధించినటువంటి టీఆర్ఎస్‌ని చీల్చాడు. ముక్కలు చేశాడు. దాంతో అక్కడ రివల్యూషన్ పెరిగింది. ఎందుకండి ఆ ముక్కలు చేసి వాళ్ళని రెచ్చగొడతారు అన్నప్పుడు గూడా అదేనండి మా వ్యూహం అని చెప్పారు. అయిపోయింది. ఆ వ్యూహం విఫలమై వికటించి ఉద్యమం మరింత ఉధృతమైంది. దాంతో తెలుగుదేశం 2009 ఎన్నికల ముందు ఆంధ్ర ప్రజలందరూ అడుగుతున్నారు తెలంగాణ విభజన అంటూ ఓ దిక్కుమాలిన తీర్మానాన్ని ప్రవేశపెట్టేసి వాళ్ళ కాళ్ళే ఆమోదించేసి ఒక కమిటీ వేసేసి ఏకంగా కాంగ్రెస్ అధినాయకత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి లేఖ రాసి పడేసింది. అప్పుడు తెలుగుదేశం నాయకులు ప్రస్తావించా, ఏంటి సార్ ఇదంటే, క్రిందటిసారి కాంగ్రెస్ వాళ్ళు చేశారు కదా, ఈసారి మాకు తప్పదండి, ఈ దఫా మేము అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని తద్వారా నాడు కాంగ్రెస్, రెండోసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కోస్తాంధ్ర నాయకులు రాష్ట్ర విభజనని అంగీకరించేశారు. తెలంగాణ వాళ్ళకంటే ముందు రాష్ట్ర విభజన అంగీకరించింది ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు. ఆ ఫలితం వెంటాడింది, వేటాడింది డిసెంబర్ 9 ప్రకటన. ఆ రోజున మళ్ళీ నాలాంటోళ్ళని గట్టిగా ఇక్కడ నిలదీసి మాట్లాడిన తర్వాతన ఇక్కడ ఉద్యమం రైజ్ అయ్యింది. ఆ పైన 23న అబేయన్స్‌లో పెట్టారు. అక్కడితో ఉంటే అయిపోయింది. ఈలోపు దురదృష్టవశాత్తు ఏదో అప్పటికే రాజశేఖర రెడ్డి మరణం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, చివరికి ఆయన నిరాహార దీక్షని అడ్డం పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తుంటే ఆ తప్పుడు ప్రచారాలను కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి ముఖ్యమంత్రిని కూడా నేను ఆ రోజున అడిగా, ఏం సార్ ఇదంతా అంటే, ఏం చేస్తాం అన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన ప్రకటన జరిగింది. ఆ తర్వాతన ఎబేయన్స్‌లో పెట్టబడింది. ఆ తర్వాతన మళ్ళీ కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రాన్ని విభజించడానికి నిర్ణయం తీసుకుని ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు అందరికీ అనేక మందికి మంత్రి పదవులు ఇచ్చినాయి. అదే సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంని చేసిన రోజున అర్థమైపోయింది రాష్ట్ర విభజన జరుగుతుంది. ఏంటిదంటే, అబ్బెబ్బే ఎవడు చేస్తాడు, అసలు ఆర్టికల్ 3 ఉంది, తొక్కుంది, తోలుంది అని ఉండవల్లి లాంటి వాళ్ళ నుంచి లగడపాటి లాంటి వాళ్ళ దాకా నాలాంటి వాళ్ళకి చనువు ఉన్నటువంటి వాళ్ళని అడిగాం. వాళ్ళు ఇలాగే చెప్పుకొచ్చారు, రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఎవడు చేస్తాడన్నారు, చేసేశారు. విభజన రోజున మళ్ళీ నేను ప్రస్తావించా, ఎట్లాగో విభజన అనివార్యం, ఇక మీరెవల వల్ల ఆపడం సాధ్యం కాదు అంటూ ఆనాడు డిబేట్లలో జెమినీలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళని అడిగాను, కాంగ్రెస్ వాళ్ళని అడిగాను, అప్పటికి ముందు ఫ్లాగ్ పట్టుకుని తిరుగుతున్నటువంటి వైసీపీ వాళ్ళని అడిగా. అయ్యా ఏం కావాలో అడగమంటున్నాడు ఆ చిదంబరము, ఓ జయరాం రమేష్ కమిటీ వేశాడు, మనకు ఆంధ్రాకి ఇదిగో రాజధాని కావాలో 1,00,000 కోట్లు డబ్బులు కావాలని అడగండి అయ్యా, ఈ టైంలో కాదనే దమ్ము వాళ్ళకు ఉండదు అని చెప్పా. వినల, అబ్బే వాడెవడండి విడదీయడానికి అన్నారు. చివరికి ఏమీ లేకుండా రాష్ట్ర విభజన జరిగింది. ఆ తర్వాత చూస్తే అమరావతి 2014లో గర్వపడ్డా, సంతోషపడ్డా. విజయవాడ కేంద్రంగా రాజధాని అని ప్రకటించారు హైదరాబాద్లో చంద్రబాబు గారు. సంతోషపడ్డా మా ఊరు రాజధాని అవుతుంది. తీరా చూస్తే కొన్ని రోజుల తర్వాత అమరావతి రాజధాని అన్నారు. అసలు విజయవాడకి అమరావతికి 35-40 కిలోమీటర్లండి మీరు చెప్పే ఏరియా అంటే, అబ్బెబ్బే అదే కలిసిపోతుందండి, హైదరాబాదు, మెదక్కు, రంగారెడ్డి ఇవన్నీ కలవలేదా అన్నారు. అది ఎప్పటి నుంచినో ఉన్నటువంటి చారిత్రక నగరం అండి. మనకి ఇక్కడ చారిత్రక విజయవాడ, చారిత్రక గుంటూరు కలవకుండా ఎట్లా సాధ్యమవుతుందండి, అమరావతి పోని అట్లయినా చెయ్యండి అని చెప్తా వచ్చాను. లేదు, అప్పటి నుండి ఈ రోజు వరకు ఇవాళ మరొకసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కేంద్రాన్ని విభజన చట్టంలో నోట్ చేయమంటున్నాం. ఇవాళకి కూడా అమరావతి ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇప్పుడు హైదరాబాదు మియాపూర్ దగ్గర నుంచి ఎల్బీ నగర్ దాకా
ఇటు పక్కన ఆ గట్కేసర్ దగ్గర నుంచి ఆ చివరన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా బార్డర్ దాకా, ఆ నాగార్జున సాగర్ హైవే దాకా అన్నటువంటి ఒక లెక్క ఉంది. జ్యూరిస్డిక్షన్ ఉంది. దానికి ఒక గ్రేటర్ హైదరాబాద్ అని ఉంది. ఓ లెక్క ఉంది. ఇక్కడ విజయవాడ అట్లాగే ఉంటది. గుంటూరు అక్కడ అట్లాగే ఉంటది. అమరావతి అట్లాగే ఉంటది. వెలగపూడి నుండి కార్యకలాపాలు మళ్ళీ అమరావతి రాజధాని అన్న తీర్మానాలు. ఒక నగరాన్ని సృష్టించకుండా అక్కడ 1,00,00,000 జనాభా ఉన్న నగరాలు బెంగుళూరు, హైదరాబాదు, చెన్నై ఉంటే ఆంధ్రప్రదేశ్‌కి, అమరావతికి మొన్న జగన్ 3 రాజధానులని పెట్టినటువంటి తర్వాతనైనా ఇప్పుడైనా మనం రాజధాని ఇదిగో జ్యూరిస్డిక్షన్ అని చెప్పాలి గదా! ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అని చెప్పాలి గదా! మున్సిపాలిటీలు కలిపేస్తున్నామని చేయాలి గదా తీర్మానం. కార్పొరేషన్స్ కలిపేస్తున్నామని తీర్మానం చేయాలి గదా! ఈ నగరాన్ని కదా ప్రకటించి కేంద్రానికి పంపించాల్సింది. అప్పుడు గదా ఇవన్నిటికి ఒక పిన్ కోడ్ వచ్చేది. దీనికి ఒక చట్టబద్ధత వచ్చేది. లేకపోతే ఏమవుతది, నోట్ చేసుకున్నామని చెప్తారు. అప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏమైనా మార్చుకోవచ్చు. దానివల్ల ప్రయోజనం ఏంటి? జ్యూరిస్డిక్షన్ లేని క్యాపిటల్ ఏంటి? ఇది మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆలోచించుకోవాల్సింది.